Namaste, yo, what's up? Welcome back to my YouTube channel. I am Shri again, Atsushik. I'm back with another video. So this is day 4 of the birthday trip, and if you haven't watched day 1, 2, 3, I highly recommend you should watch them and then come back to this video. Anyways, let's get started. It has pockets. So we're going to New York again via public transport. So we are here at the Path station. సో ఫ్రమ్ పాత్ ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? సో ఫస్ట్ అయితే వరల్డ్ ట్రేడ్ సెంటర్కి వెళ్దాము. అనుకుడిది అరే ఇట్లా ఇట్లా నాకు తోసుకోవడానికి బద్ధకం అనమాట. ఏందది? Look at this One World Trade Center building. This is huge. Gigantic. వస్తూనే ఉంది. This is 9/11 Memorial Pool. Basically, this reflects the absence and remembrance, which is basically the footprint of original Twin Towers. And this represents both the towers and the lives lost. So ఇక్కడ రాసిన నేమ్స్ అన్నీ అప్పుడు ఇన్సిడెంట్ జరిగిన దాంట్లో విక్టిమ్స్ వాళ్ళ నేమ్స్ వాళ్ళందరివి ఎంగ్రేవ్ చేసి ఉన్నాయి. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ద విక్టిమ్స్ ఆఫ్ 1993 వరల్డ్ ట్రేడ్ సెంటర్ బాంబింగ్. We are standing right in front of the 9/11 museum. So that is the So that is the memorial, the one with the water fountain sort of thing. Yeah, that's the memorial. And here this is the 9/11 museum line చాలా ఉంది, చాలా అంటే చాలా లైన్ ఉందన్నమాట. సో ఐఎమ్ నాట్ షూర్ ఇప్పుడు లైన్లో నుంచుంటే ఎప్పటికి వెళ్తాము అని చెప్పి. ఇఫ్ యూ కెన్ డొనేట్ దగ్గర టేక్ అవే రైడ్ ఇన్ ది మ్యూజియం. టికెట్ డబ్బులకే దిక్కలేదు మాకంటే, ఇంకా డొనేషన్కి డబ్బులు అంత స్తోమత లేదని చెప్పి I'm gonna let this go. I'm gonna pass this. This is the One World Trade Center building from inside. I love the architecture of this building. It's so cool. And we did some shopping here. మేము ఎక్కడెక్కడో తిరిగి అటు తిప్పి మళ్ళీ we came back to the Brooklyn Bridge. యాక్చువల్లీ నిన్న మేము చూసిన జనాల వ్యూలో కన్నా దిస్ వ్యూ ఇస్ మచ్ బెటర్ అనిపిస్తుంది నాకు. సో వీ కేమ్ టు డంబో బ్రిడ్జ్, బట్ దెన్ వీళ్ళందరూ నాకు ఇట్లా అది పాయింట్అవుట్ చేసి అది బ్రిడ్జ్ అనేంతవరకు చూపించట్లా, అంత చీకటిగా ఉంది. That is Dumbo Bridge. I actually like this street. This is low-key giving, so aesthetic. People are clicking pictures here, but I don't understand what they're able to see. Maybe night vision, night mode gatra emana pedte ostademo. I could barely focus it on my camera, but we'll see if I get some pictures. అసలు ట్రామ్ స్టేషన్స్ ఎంత గలీజ్ ఉంటాయంటే ఆనెస్ట్లీ, అండ్ అందులోనూ ఇప్పుడంటే హాలిడే సీజన్ కాబట్టి చాలామంది ఉన్నారు, అంత స్కేరీ ఏమి అనిపించట్లా. ఇండియన్ రైల్వే ట్రాక్స్ 100 రెట్లు బెటర్. ఎలకలు వావ్, ఎంత డర్టీగా ఉందంటే. నెక్స్ట్ వీ రీచ్డ్ రాజ్వెల్డ్ ఐలాండ్ ట్రాంప్ వే. ఇదేంటంటే బేసిక్గా మనకి ఇండియాలో రోప్ వే ఉంటుంది కదా, సిమిలర్ టు దాట్. విల్ బీ ఆస్క్డ్ టు సిట్ ఇన్ అ క్యారేజ్ అండ్ దెన్ దే విల్ టేక్ అస్. పైన రోప్స్ కనిపిస్తుంది కదా, రోప్ వే అట్లా విల్ టేక్ అనమాట. కొంచెం సీనిక్ వ్యూ లాగా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద activities that are recommended here in New York. So to go on this tram ride, this is as regular as our train rides anamata. Here we have to pay at the kiosk and then just come. There's a huge freaking ass line here. Actually నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తక్కువే, బట్ యా ఐ థింక్ ఒక్కొక్క క్యారేజ్కి ఎంతమందిని తీసుకెళ్తారా? వస్తుంది చూపిద్దాం వస్తుంది ఇంతమంది ఉన్నారేంది. ఇప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళు నాకు దింపేస్తారు, మేము ఈ లైన్లోకి వెళ్ళి ఇలా ఎక్కేసేయాలి.
మొత్తానికి దూరుకుంటూ నేనైతే లోపలికి వచ్చేసాను. కీ వాళ్ళు అదర్ సైడ్ ఉన్నారు నేను షూట్ చేయడం కోసం అని చెప్పి వీళ్ళ మధ్యలో దూరి గ్లాస్ డోర్ సైడ్కి వచ్చాను. దిస్ ఇస్ గివింగ్ మీ చిన్నపాటి జాయింట్ వీల్ ఫీల్. అది కాకపోతే గోల్ తిరుగుతుంది, ఇది ఇట్లా స్ట్రైట్గా తీసుకెళ్ళి ఇంకో కార్నర్లో పడేస్తుంది. నథింగ్. మన రోప్ వేకి దీనికి అసలు నో డిఫరెన్స్. ఇప్పుడు మనకి విజయవాడలో ఇండియాలో ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్ర ఉంటుంది కదా, సేమ్ దాన్ని చూసి ఐడియా కాపీ కొట్టేసి దీని పేరు ఫ్లేవర్స్ ఆఫ్ న్యూయార్క్. వావ్, అంతా మందే, జస్ట్ కాపీ కొట్టారు మనల్ని. స్కైలైన్ అయితే క్రేజీ అనిపిస్తుంది. అండ్ ఈ ఐలాండ్ పేరు రూజ్వెల్ట్ ఐలాండ్ అనమాట. మనం ఇందాక ట్రాంప్లో ఒక బ్రిడ్జ్ చూసాం కదా, అక్కడ నుంచి ఆ ట్రాంప్ వస్తుంది అండ్ ఆ పక్కన ఉన్న బ్రిడ్జ్ ఆ ట్రాంప్ స్టేషన్ నుంచి ఎగ్జిట్ అయ్యి కొంచెం రైట్కి వస్తే ఇక్కడ ఒక చిన్న వ్యూ పాయింట్లా ఉంది. యూ వోంట్ బిలీవ్ వాట్ హ్యాపెండ్. సో ఇట్లా ట్రైన్ వచ్చింది, నేను వెళ్ళిపోతుండే అంటే ఆకాష్ ఫస్ట్ వేరే ట్రైన్ అని చెప్పాడు అనమాట, ఎన్ ట్రైన్ అని చెప్పాడు. సో ఆర్ వచ్చింది, ఆర్ వచ్చిన 1 minute మేము అట్లనే నుంచొని ఉన్నాం అక్కడ. సో అదేమైంది, దాని తర్వాత వాడు మళ్ళీ చూసి అరే ఆరు కూడా ఎక్కచ్చురా మనం పదండి అని చెప్పేసి అంటే వాడు ఫస్ట్ వెళ్ళిపోయాడు. వాడు వెనకాల కీ వెళ్ళింది, కీ వెనకాల నేను ఉన్నా. కీ కరెక్ట్గా లోపలికి వెళ్ళాం కానీ డోర్ క్లోజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు స్టేషన్లో నేను ఒక్కదాన్నే ఉన్నా, వీళ్ళు ఎవ్వరు లేరు. వాళ్ళేమో డైరెక్ట్ టైమ్ స్క్వేర్ పోతున్నారు, మళ్ళీ 30 minute రైడ్. నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు వస్తుందో తెలీదు. నేను వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను నెక్స్ట్ ట్రైన్ వచ్చి అది పట్టుకొని మళ్ళీ వాళ్ళు ఏ స్టేషన్లో దిగితే ఆ స్టేషన్లో దిగాలి. ఓడి అమ్మ, ఇంత ఫాస్ట్ ఉన్నది ట్రైన్ ఇక్కడ. కీ వాళ్ళు నెక్స్ట్ స్టేషన్లో కిందకి దిగిపోయారంట. సో నన్ను నెక్స్ట్ ఏ ట్రైన్ వస్తే ఆ ట్రైన్ ఎక్కేసి నెక్స్ట్ స్టేషన్ వెంటనే దిగు అన్నారు. నేనైతే ఐఎమ్ గెటింగ్ ఇన్ టు డబ్ల్యూ. ఐ డోంట్ నో వాట్స్ గోనా హ్యాపెన్. ఇప్పుడు క్రేజీగా ఈ ట్రైన్ నెక్స్ట్ స్టాప్కి వెళ్ళకుండా ఈ మధ్యలోనే డైవర్ట్ తీసుకొని ఇది వేరే లైన్లోకి వెళ్ళిందంటే న్యూయార్క్ సిటీలో నాకు జాతర. గైస్ చూసారా, తప్పిపోయింది. ఏంటి బ్రో అలా వదిలేసి వచ్చి ఇక్కడ కూర్చున్నారు. Came to Times Square again, not because we haven't seen everything in the last 2 days, but we didn't get enough time to try Zoe's pizza, so I've been dying to eat it. Chala hyped and also taste chala బాగుంటుంది అని చెప్పేసి చాలా ఫేమస్ అనమాట ఇక్కడ జోస్ పిజ్జా. సో దానికి వెళ్తున్నాం. ఫస్ట్ ఇవ్వడం కాదు, జస్ట్ లుక్ ఎట్ ద సిచ్యువేషన్ హియర్. ఎన్ని బాక్సెస్ పడి ఉన్నాయో కింద, మొత్తం పెద్ద లైన్ ఉండింది. లైన్ అక్కడి నుంచి ఇట్లా వెళ్తా నెక్స్ట్ స్ట్రీట్ వరకు ఉందా ఏంటి లైన్. ఇప్పుడు వెళ్తా ఉంటే వస్తానే ఉంది లైన్. ఇప్పుడు కదులుతూ ఉంటావురా. కదలంగానే ఎదురుగా మెక్డానల్డ్స్ కనిపిస్తుంది, వెళ్ళి 2 కోకులు పట్టుకొచ్చాయి, తాగుతా నుంచి. ఓ పని చేయి, నువ్వు ఇక్కడ ఉండు. ఆకాష్ని మేము ఎలాగో పక్కన కార్నర్లో 99 cents పిజ్జా ఉందన్నమాట మాకు, అది దీనికి కంపేర్ చేయాలని ఉంది. సో వాడిని ఆ లైన్లో పంపించాం, వాడు ఆ లైన్లో నుంచి తీసుకొని వస్తాడు. నేను వెళ్ళి లోపు మెక్డీలో ఏమైనా కావాలా ఇంకా ఎక్స్ట్రా. కోక్ ఒకటి చాలా, 3 కోక్స్ తెచ్చానా. 3 కోక్స్ ఎలా పట్టుకొస్తావు? కాటన్ ఇస్తాడుగా వాడు, ఇట్లా బేస్ ఇస్తాడుగా, దాంట్లో తీసేసుకొని వస్తా. తీసుకొని రా. ఓకే. ఆ మెక్డీలో కూడా చూడు ఒకసారి ఎంతమంది ఉన్నారు. ఐ డోంట్ థింక్ మెక్డీలో అంతమంది నాకు కనబడి సావట్లే. ఫస్ట్ నువ్వు ఈ లైన్లో స్టార్టింగ్కి వెళ్ళేలోపు నేను వచ్చేస్తానమ్మా పక్క. ఇందాక 99 cents పిజ్జా అని చెప్తున్నా కదా, అది ఇక్కడే ఈ లైన్లోనే ఆకాష్ని నేను వెళ్ళి ఉండమని చెప్పాను. ఎక్కడున్నాడు? ఇగో హాయ్, ఇక్కడ తక్కువైంది ఆ లైన్. నేను మెక్డీకి వెళ్ళి కోక్ అవి తీసుకొస్తా. నీకేమేమి కావాలి? కోక్ చాలా రెగ్యులరా? ఏంటి 99 cents పిజ్జా గల్లీకి ఒకటి ఉంది. సో అక్కడెక్కడో రోడ్లో ఇందాక మనం ఆకాశం చూసింది అది వేరే చోట, అండ్ ఇక్కడ 99 పిజ్జా ఇంకొకటి ఉంది. మెక్డీలో అయితే లైన్ లేదు అసలు, ఫుల్ క్లియర్. ఓ మై గాడ్, ఓడి బయటకు లేదు లైన్, బట్ ఐ థింక్ కియాస్క్స్ అన్నీ బిజీ ఉన్నాయి.
తీసుకున్నావా? ఏం తీసుకున్నా? చికెన్ ఆల్పినో. ఇప్పుడు ఇది మష్రూమ్, అదేమో ఆలపినో. ఓకే, కింద చికెనా రెండు? ఓ, ఎంత ఇది ఒక్కొక్క స్లైస్? 99 cents లేకపోతే వేలానా? $3. ఏంది స్లైస్ $3? బ్రో, ఐ యూ కిడింగ్ మీ బ్రో? మరి పేరుకేనా 99 పిజ్జా? ఎక్కడ ఉంది 99? బోర్డు, అంత పెద్ద బోర్డు ఉంటే 99 జోక్ పిజ్జా. చేస్తారు లోపలికి వెళ్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత జోక్ అన్నారా? అన్న ఏందన్న ఇది? కాల్ చేశాడు. అవునా? పైన చికెన్ పీసెస్ బాగుంటుంది. బేసిక్గా ఐ థింక్ వాడు బేస్ సేమ్ పెట్టేస్తున్నాడు అన్ని స్లైసెస్కి. మనం ఏమో పెడితే అది పైన ఇచ్చేసేస్తున్నాడు టాపింగ్స్ లాగా. నాట్ బ్యాడ్. మొత్తానికి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచోవడం తర్వాత లైన్లో ముందుకు వచ్చాము. ఇప్పుడు ఇక్కడ 1435 అని ఉంది, అక్కడేమో సిన్స్ 1975 అని ఉంది. ఏది కరెక్ట్ అంటారు? లేకపోతే 1435 అన్న అడ్రస్సా? షాప్ నెంబరా? ఓ షిట్, సారీ, మై బ్యాడ్. దోస్ పిజ్జా సిన్స్ 1975కి ఇప్పుడే కనబడిన విషయం ఏంటంటే వాడు 2025కి 50 years సెలబ్రేట్ చేసుకుంటాడు. ఏం పాప పిజ్జా మీద చిన్నగా చికెన్ ముక్కలు ఏరేసుకుని తినేస్తున్నావా? దాని మీద చీజ్ ఉంది. స్వీట్. There are very limited varieties in pizzas, and there's no chicken in Zo's Pizza. This is the first time I'm knowing it. I mean, నాకు ఒకదానికే తెలీదా? మీకు కూడా తెలీదా? ఇట్స్ ఓకే బ్రో. ఓకే. ఎగ్జాక్ట్గా 10:33కి లోపల వెళ్ళాము. ఫోన్ ఒకసారి ఎంత టైం ఇప్పుడు? 11:38. 1 hour తర్వాత వి గాట్ ఇట్. బేసిక్గా ఏం తీసుకోవాలో తెలియక ఫాస్ట్గా ఏదో 3 slices అయితే తీసుకున్నాము. సో యా, లైన్లో అక్కడ నుంచి ఉంటే పాపం మన తెలుగు వాళ్ళు ఎవరో లైన్ చూసి హడలిపోయారు అనమాట. సర్లే ఏదో మాట్లాడుకుంటున్నారు ఎవరన్నా రానిస్తే బాగుండు అన్నట్టు. వాళ్ళని రానిచ్చాము, ఒకరిని తీసుకొని మాతో పాటే అని చెప్పి లోపల తీసుకెళ్తే బయట ఆకాష్ నుంచి ఉన్నాడు అనమాట. అక్కడ వాళ్ళతో పాటు ఒక ఆంటీ ఉంటే పాపం చేతులు చలిపడుతున్నాయి అని చెప్పి ఏం రా ఇది హాట్ వార్మర్స్ అంటే ఏమో మరి. దీంట్లో బేసిక్గా సమ్ శాండ్ సార్ట్ ఆఫ్ ఏదో ఉంది బ్యాగ్లో. వెచ్చగుందండి, అది ఇచ్చారు. ఫోన్లో ఏది మిగులు. బేసిక్గా ఇప్పుడే న్యూయార్క్, ఇప్పుడు ఏంద్రా ఇది ఏందన్నట్టు, న్యూయార్క్ ఐకానిక్ టూర్స్ అంట ఎక్కాము. ఇట్లా బోర్డులు పట్టుకొని తిరుగుతున్నారు. బోర్డు మీద 19 అని ఉంది. దే హ్యాడ్ దీస్ మషీన్స్ అండ్ వాటిలో చూస్తేనేమో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైస్ ఉందన్నమాట. సో మమ్మల్ని యంగ్ అడల్ట్స్ $30, $35 ఏదో చెప్పాడు భయ్యా, డిస్కౌంట్ ఇస్తే చెప్పు, పక్క బోట్ ఎక్కేస్తాం అని చెప్పి మన ఇండియాలో బేరం ఆడితే 25కి వచ్చింది. అండ్ 25 ఇంక్లూడింగ్ ట్యాక్స్ 3 peopleకి కనిపిస్తుందా, $82 అయిందనమాట. ఇది కంప్లీట్ 1 hour ట్రిప్. ఎంత అవుతుంది చిన్న? ఇట్స్ ఎగ్జాక్ట్లీ 12 AM. ఇట్స్ ఎగ్జాక్ట్లీ 12 o'clock in the night. అండ్ బస్ అయితే మోస్ట్లీ ఖాళీ ఉంది, ఎందుకంటే మిగతా జనాలు పంటారు. మాకు ఇప్పుడే టైం వచ్చింది కాబట్టి మేము ఎక్కినాము. బట్ యా, స్టే ట్యూన్ టు సీ మమ్మల్ని స్కామ్ చేసిర్రా లేకపోతే మధ్యలో పారిపోతే ఏముంది వాడికి తెలియదు. ఎక్కడి నుంచి దూకుతావు? మధ్యలో ఆపరా, పెళ్లి లోపలికి వెళ్తాం ఇప్పుడు. స్టే ట్యూన్ టు సీ మమ్మల్ని బుగ్గ చేసిర్రా లేకపోతే. ఆంటీ అర్ధరాత్రి ఆంటీ కాల్ చేశారు. ఇంకా ఇంటికి వెళ్ళకుండా ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడే బస్ ఎక్కామంటీ, వీళ్ళు మమ్మల్ని బుగ్గ చేస్తారా లేకపోతే వర్త్ ఇట్టా కాదా అనేది చూడడానికి రెడీగా ఉన్నాం అనమాట. So the free pass is valid any day. Yes. So if you like sign up and then get the pass today, can we like use it tomorrow? Yes. Okay. Yeah. So if you guys all want to do it, you gotta get your phone out, go to New York Iconic Tours. Okay. Yeah. Is that like a website?
I'm not recording you, don't worry. Oh no, you're fine. It's just I have to snap a picture of it and I have like 2% battery. So Okay. just go. So this is the slice that I got from 99 cents pizza and ఇక్కడ జోస్ పిజ్జా నుంచి తీసుకున్న స్లైస్ కూడా ఉంది. Let's compare both of them. బేసిక్గా చాలా చల్లగా ఇప్పుడే రెఫ్రిజిరేటర్లో తీసినట్టు ఉంది. బట్ వేడి చేస్తే I'm 200% sure that జోస్ పిజ్జానే బాగుంటుంది. Is it worth the hype? అంటే బేసిక్గా ఇప్పుడు ఐ థింక్ ఫర్ దిస్ స్లైస్ we paid $5 for this slice. This is around 3. So $5 for a 3 slice అయితే అంత సీన్ లేదు. బట్ యా బాగానే ఉంది. బట్ I think I should try rest of the slices first because అది basic cheese. This is spinach and garlic. Is that good? చాలా బాగుంది. So, do you think అందరూ ఒకసారి ట్రై చేయాలని? I think yeah. See, basically, wherever you go, it's more or less gonna be the same. This is the third slice that we got. Oh, they're coming. చాలా టొమాటో ఫ్లేవర్ వస్తుంది. ఆబ్వియస్లీ టొమాటో స్లైస్ మీద ఇంకేం వస్తుందే కానీ బట్ యా $17 for 3 slices. I don't think it's worth it. But you know, just for an experience you can try. It's not bad. It's not bad at all. But it's just that you can get a better pizza or like you know the whole pizza pie for $18, $20 apart from Times Square. Times Square lo you wouldn't get it. Ikkada dorkadu. So yeah. 45 minutes of wait time. వీడైతే బస్గర్లు ఇచ్చాడు ఫైనలీ. నాకు ఇక్కడ ఇప్పుడున్న చలి బంపర్ ఆఫర్కి చాలదన్నట్టు ఇట్ స్టార్టెడ్ డ్రిస్లింగ్. దేర్ ఇస్ నో వే -3 degreesలో నేను ఈ డబల్ డక్కర్ బస్ ఏమో కానీ నాకు దుంప. వాట్ ఈస్ దట్ ట్రైన్? ఒకవేళ కనుక వర్షం పడుతుంది అనుకో కిందకి వెళ్ళి కూర్చుందాం లేదా బస్ దిగి ఇంటికి వెళ్ళిపోదాం. చచ్చిపోదాం ఇక్కడ ఉంటే. Doing this in summer, dude, it would have been fun. Of guys, I'm heading downstairs. I've had enough. మళ్ళీ ఇక్కడ సీసీ కెమెరా కూడా ఉందిగా. ట్రాజిక్. ఆల్మోస్ట్ నైట్. we're not home yet. It is what? 3 o'clock? Time ఎంత అవుతుంది? It is 3:30 right now. We're not home yet. But on my way home, I have seen this one little cute store which is called The Strangers Project. What they do here is they collect stories. Anybody is welcome to write stories and then like you know anonymously, nothing revealed, but their story is beautifully written and How then sad someone wrote this. Is there any space in the world for me? This hurts. I think it's a great space for somebody who would love to read other stories and also like you know would love to share their own story. And that's pretty much it for today's video. I know that today's video is a big flop. We're kind of disappointed, but we're gonna start super early tomorrow morning and all the daytime attractions we're gonna cover tomorrow because tomorrow night I have my flight back to Boston and then rest of the people are leaving as well. So I highly recommend you to stay tuned and watch day 5 of the birthday trip video as well. Anyways, thank you so much for watching all the way till here. Stay tuned. Bye bye.